మహాదేవ. మనకి అహ్మదాబాద్లో ఇటీవల జరిగినటువంటి ఘోరమైనటువంటి విమాన ప్రమాదంలో సుమారుగా అకారణంగా చదువుకునే విద్యార్థులు, విమానంలో ప్రయాణం చేసే నవవధువులు, నవ దంపతులు, ఇలాగే చాలా గొప్పవారు, మహాత్ములు అందరూ కూడా అనుకోకుండా ఇంతటి దుర్ఘటన జరిగి ప్రాణాలన్నీ విడిచిపెట్టడం జరిగింది. అంతేకాకుండా శరీరాలన్నీ కూడా దగ్ధమైపోయాయి. చాలా ఘోరమైనటువంటి ఇది ప్రమాదం. ఇది ఆధ్యాత్మికంగా కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరగకూడదు. ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదో ఒక రకమైనటువంటి అశాంతి చేత, ప్రకృతిలో ఉన్న అశాంతి వల్ల ఇలా జరగడం జరిగింది. చాలా బాధ వేసింది చూసిన తర్వాత. అందువలన వీరందరికీ కూడా మరి దుర్మరణం జరిగి, దుర్ఘటన జరగడం చేత అగ్నిదగ్ధమైపోయినటువంటి శరీరాన్ని సంస్కారం చేయడం కుదరదు కాబట్టి వీరందరికీ మనకి ఋగ్వేదాంతర్గతమైనటువంటి విధాన పారిజాతము అనే ఒక గ్రంథంలో త్రిపిండి శ్రార్థ విధానం చెప్పబడింది. అంటే భూమిలో కానీ, అంతరిక్షంలో కానీ, అలాగే ద్యులోకంలో కానీ ఎక్కడైనా 3 లోకాల్లో ఎవరైనా మనకు కాని వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు, అగోత్రీకులు, అలాగే అనామకులు అంటే పేరు తెలియని వాళ్ళు, మన వాళ్ళు కాకపోయినా ఎదరవాళ్ళు ఎవరైనా సరే మానవ జాతికి, ప్రాణకోటికి కూడా 3 రకాల స్థానాల్లో అకారణంగా దుర్ఘటన చెందిన ఈ జీవులందరినీ ఉద్ధరించడం కోసం మనకి ఋగ్వేదంలో బోధాయన ప్రకారంగా ఈ యొక్క శాంతి ప్రకరణ చెప్పడం జరిగింది. ఆ ప్రకరణతో పిశాచ విమోచన కొండమని కాశీలో అద్భుతమైనటువంటి ఒక స్థానం ఉంది. మరి వీళ్ళందరూ ఉత్తమ గతుల్ని పొందాలని మనం మానవతా దృక్పథంతో ఈ పెద్ద కార్యక్రమం చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. గతంలో హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉన్న వేద పాఠశాల సంస్థ ద్వారా అప్పుడు కరోనాలో మరణించిన 9 లక్షల మందికి పిండ ప్రదానం చేసి వారందరికీ కూడా యథాశక్తి మనం సమాజం కోసం సేవ చేయడం జరిగింది. ఇప్పుడు అప్పుడు చేసిన కార్యక్రమంలో భాగంగా ఒక గురు కుటుంబ సభ్యులు మల్లాది శేషేంద్ర హరి గారని ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన చలించిపోయి ఈరోజు నాకు ఫోన్ చేసి ఒక్కసారి వీరికి కూడా మనం ఏదైనా చేయగలిగితే చేద్దామండి, ఇంతమంది ఇలా మరణం చెందడం చాలా బాధగా ఉందని అడగడం జరిగింది. తగిన పండితులు తిరుమల తిరుపతి దేవస్థానంలో అరుదుగా 3-4 ఉన్నారు మొత్తం మన 2 రాష్ట్రాల్లో కలిపి. అందులో ఒకరితో సంప్రదించగా వారు వారణాసిలో గంగా తీరంలో పిశాచ విమోచన కుండంలో 2 రోజుల పాటు నారాయణేష్టి చేసి వీళ్ళందరికీ నారాయణ సాయుధ్య ప్రాప్తి కలిగేటట్టుగా ఆ త్రిపిండి శ్రార్థ విధానంగా చేద్దామని, పితృదేవతా నక్షత్రమైన జూన్ 31వ తారీఖు మఖా నక్షత్రం, ఆ 2వ రోజు మంగళవారం నాడు వీరందరికీ కూడా 2 రోజుల పాటు ఈ పిండ ప్రదానాలు చేసి వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు నారాయణ సాయుధ్యం అయ్యేటట్టుగా, కైవల్య పద ప్రాప్తి కలిగేటట్టుగా చేద్దామని సంకల్పం. అందువలన వారే ముందుకొచ్చి మల్లాది శేషేంద్ర హరి గారు వారి నెంబర్ ఇవ్వడం జరిగింది. వారే కొంత ద్రవ్యాన్ని దీనికి ఖర్చు పెట్టడం కోసం ఆయన కొనుక్కున్నారు. కొద్ది ద్రవ్యం ఆయన వేసుకున్నారు. ఇంకా సుమారుగా 70,000 రూపాయలు సుమారుగా కావాల్సి వస్తోంది. ఎందుకంటే ఒక 5 పండితులు వెళ్ళి, కాశీ వెళ్ళి, ఇక్కడి నుంచి వెళ్ళి చేయవలసి వచ్చిన పరిస్థితి. కాబట్టి కేవలం ఇది నమ్మకం ఉన్నవారికి, మన కుటుంబ సభ్యుల వరకే తప్ప బయట వాళ్ళకి ఎవరికి పంపించదని కోరుతూ ఈ వివరాలన్నీ కొద్దిగా ఆర్తి కలిగినటువంటి వాళ్ళు, ఆస్తికులైనటువంటి మన కుటుంబ సభ్యులు ఎవరైనా దీని యందు శ్రద్ధ ఉన్న వాళ్ళకి తెలియపరిచి, ఎక్కువ మందికి కాకుండా కొద్ది మందికి కావలసిన 70,000 రూపాయల్లో ఏదైనా సహాయం చేయగలిగిన వాళ్ళు తలో కొద్దిగా వారి అందరి కోసం, వాళ్ళ జీవుల్ని ఉద్ధరించడం కోసం ఏదైనా సహాయం చేయగలిగితే చేయమని కోరుతున్నాను. కింద వారి శేషేంద్ర హరి గారి నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది, ఫోన్పే నెంబరు. ఆ నెంబర్కి వేసి తమరు ఇదంతా జరిగే కార్యక్రమాన్ని కూడా ఒక్కసారి ఆ రోజున 31వ తారీఖు 2 రోజులు కూడా మీరందరూ ఆ సమయం అది తెలియపరుస్తాం. వారి నెంబర్ కూడా ఇవ్వండి, వాళ్ళకి తెలియపరుస్తాం. వాళ్ళు ఒక్కసారి మనం మానవతా దృక్పథంతో వాళ్ళు కూడా నారాయణ సాయుధ్యాన్ని పొందాలని, నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రాన్ని యథాశక్తి 28 కానీ, 8 సార్లు కానీ, 108 సార్లు కానీ మీరు కూడా ఆ లైవ్లో మేము ఆ లైవ్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. కార్యక్రమాన్ని మీరు కూడా ప్రార్థించి వాళ్ళందరికీ ముక్తి కలగడానికి మనవంతుగా మనం చేద్దాం. సమాజ శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని ముందుకు రావాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నానండి. గోవింద శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ మహాదేవ మహాదేవ.